ఈ లోకాన్ని ఎంతో ప్రేమించగట్టండి. ఎంత ప్రేమిస్తే పరలోక సింహాసనం విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఒక మానవునిగా తనను తాను తగ్గించుకొని తనను తాను లోపరుచుకొని ఈ లోకమంతటి కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తాడండి. ఎంత ప్రేమ అండి! తల్లి పెట్టగలదుగా ప్రాణం, బంధువులు పెట్టగలరా ప్రాణం? ఈ లోకంలో ఎవరు చూపలేని ప్రేమ, ఎవరు పెట్టలేని ప్రాణాన్ని మన దేవుడు మనం ప్రేమించి ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ లోకంలో ఉన్న నీవా నేనా, లేకపోతే ధనికులా పేదవారా, ఉద్యోగస్తులా ఉద్యోగం లేని వారా, లేకపోతే అందముగా ఉన్నారా అందము లేని వారా, ఎలాంటి వారు అనేది అక్కడ ఎక్కడ రాయబడలేదండి. ఎక్కడ రాయబడలేదు. రాసిందల్లా ఈ లోకమునే, ఈ లోకములో ఉన్న జనాంగం అంతటిని కూడా దేవుడు ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆ ప్రేమ చెయ్యి విడవని ప్రేమ, ఆ ప్రేమ నీ పట్ల నా పట్ల ఒక ఉన్నతమైన కార్యాలు చేయాలని దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమను వివరించాలంటే ఒక తల్లి చక్కని వంట చేస్తుందండి. నా బిడ్డ కోసము అన్ని వెరైటీలు వంట చేసి, అమ్మా అయ్యా నీకోసం ఎంతో ప్రేమతో చక్కగా కష్టపడి వంట చేశాను, ఇది వచ్చి నువ్వు రుచి చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు అని తల్లి అడిగింది అనుకోండి, ఈనాటి బిడ్డలు ఏమంటారు? ఆ రుచి చూసి అల్లే బాగానే ఉంది అంటారు. అది తినక ముందే ఏమంటారండి? అన్ని బాగానే ఉందమ్మా, ఎప్పుడు వండి వంకాయ కూరగా, ఎప్పుడు చేసే బిర్యానీగా నేను చూశాను, బాగానే ఉంది, టేస్ట్ ఏం పర్లేదు, కానీ చేసుకో అంటారు. అవునా కదా? అలాగే ఈ లోకమును దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారంటే ఈ లోకము యేసు ప్రభు ప్రేమను తెలుసుకోలేక, యేసు ప్రభు ప్రేమను అర్థం చేసుకోలేక, యేసు ప్రభు ప్రేమకి లోబడలేక, యేసు ప్రభు ప్రేమలో గొప్ప ఉన్నతమైన స్థితిని చూడలేక నాకు తెలిసినే అంటున్నారు. నిజంగా తెలిసి అంటారండి. తెలిసిన వారు ఎలా ఉంటారంటే ఈ గృహ కట్టుకునే కుటుంబంలా ఉంటారు. ఏ ప్రేమ కలుగును గాక, దేవుని ప్రేమ కలుగును గాక. ఈ ప్రేమ గొప్పదండి. ఈ ప్రేమ ఎలాంటిదంటే ఈ లోకంలో ఉన్న సముద్రాలంతటి నీటిని సిరాగా మార్చిన, ఈ లోకమంతటి చెట్టుల్ని ఒక పుస్తకంగా మార్చిన తనువు తీరని ప్రేమ మన యేసయ్య ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉంటే, ఒక తండ్రి బిడ్డను ప్రేమిస్తున్నాను అంటే ఆ ప్రేమ ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. ఎందుకు తండ్రి ప్రేమిస్తాడు? నిన్ను గొప్ప చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీకు ఆరోగ్యం ఇవ్వాలని, నీకు ఏమి కొదువు ఉందో ఆ కొదువుని తీర్చాలని ప్రేమిస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ యేసు ప్రభుని ప్రేమించేవారుగా మనం ఉన్నామండి? చెప్పాలండి. ఈ ప్రేమలో రెండు ప్రేమలు ఉన్నాయి. ఒకటి కుటుంబం అనే ప్రేమ. ఏంటండి? కుటుంబం అనే ప్రేమ. రెండు బంధుమిత్రులు స్నేహితుల ప్రేమ. ఏ ప్రేమ అండి? మొదటి ప్రేమ, రెండవ ప్రేమ బంధుమిత్రులు, నెక్స్ట్ స్నేహితుల ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు బంధుమిత్రుల ప్రేమ ఉంది, ఈ రోజు ఉందంటారా? ఒకప్పుడు బంధుమిత్రుల ప్రేమ ఎలా ఉండదు తెలుసండి? చక్కగా ఒకే కుటుంబము, ఒకే మాట, ఒకే బాట, అందరూ కూర్చొని చక్కగా భోజనం చేసి సంతోషంగా ఉండేవాడు. అవునా కాదండి? ఇప్పుడు ఆ ప్రేమ ఉందా అంటే అది చాలా అరుదనే చెప్పాలి. కానీ ఇప్పుడు నేను చూసింది ఏంటంటే ఈ అన్నదమ్ముల ప్రేమే. దేవుని మహిమ కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. నలుగురు మాట, నలుగురు తోటి కోడలు, నలుగురు అన్నదమ్ముల పిల్లలు చక్కగా ఒకే మాటతో ఇంత ప్రేమగా ఉన్నారంటే ఈ ప్రేమలో జరగవలసిన కార్యాలు ఎవరు ఆటంకాలు పెట్టినా ఆదుకోకుండా దేవుడు కొనసాగిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. అందుకని బిడ్డ, దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని, నేను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాలని, నీ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాలు చేయాలని దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అదే బంధుమిత్రుల ప్రేమ అనుకోండి, అన్న మరి స్నేహితుల ప్రేమ అనుకోండి, అది కూడా వ్యర్థమే. ఈ రోజున బంధుమిత్రులు స్నేహితులు అలాంటి ప్రేమ ఉందంటే లేదు. ఉందండి? లేదు. ఆ స్నేహితుల్లో కూడా నీ కొరకు నేను ప్రాణం పెడతాను, నీ కొరకు నేను ప్రాణం అందిస్తాను, నేను చచ్చిపోయినా మళ్ళీ నీ కొరకు పుడతాను. సత్యాలు పుట్టామో సత్యం తర్వాత ఏమండి? చచ్చాక నీ కొరకే పుట్టావు మళ్ళీ అంటారు. యాడ పుట్టేది
దేవుని మహిమ కలుగును గాక. అది దేవుడు మాత్రమే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడై నీ నా కుటుంబంలో ఒక గొప్ప ఉన్నతమైన ప్రేమను చూపిస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ నిజంగా యేసు క్రీస్తు ప్రేమ నా మీద ఉంది అని అందరూ యేసుక్రీస్తు ప్రేమ నాలో ఉంది. ఆమేన్. నేను నిజంగా యేసు క్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నాను. నేను యేసుక్రీస్తు నిజంగా ప్రేమిస్తున్నాను. దాని ప్రూఫ్ ఏంటి చెప్పాలి. ఇప్పుడు మా అమ్మాయి నేను చాలా ప్రేమిస్తున్నానంటే మధ్యలో ఏం కావాలి? ఏం కావాలండి? ఏదో ఒక ఫ్లవర్ తీసుకెళ్ళాలనుకో అది నిజంగా ప్రూఫ్ అంటారా? రుజువు కావాలి. ఏం కావాలండి? రుజువు కావాలి. ఆ రుజువు ఉందా మరి? యేసు ప్రభును ప్రేమిస్తున్నావు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమిస్తున్న ఇద్దరి మధ్యలో రుజువు కావాలి, అవునా కదండి? ఆ రుజువు కావాలంటే ఎలాంటి సాధ్యం? ఎలా సాధ్యం? చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మనము ఒకరినొకరు ప్రేమించుటము ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. నీకు నాకు ప్రూఫ్, మొదటి ప్రూఫ్ ఏంటండి? దేవుణ్ణి నిజముగా నేను ప్రేమిస్తే, నిజముగా నేను దేవుని ఆత్మతో నింపబడితే, నిజముగా నాకు దేవుని ప్రేమ, దేవుని ప్రార్థన, దేవుని పాటలు, దేవుని వాక్యము, దేవుని భాషలో, దేవుని ప్రవచనము, దేవుని యొక్క శక్తి నాలో ఉంది అంటే నాకు ఇప్పుడు ప్రూఫ్ కావాలి. ఏం ప్రూఫ్ అంటండి? నీవు యేసు ప్రభు ఎలాగైతే లోకాన్ని ప్రేమించాడో, ఎలాగైతే ప్రేమను పంచాడో, ఆ ప్రేమ మనము కూడా ఒకరి ఎడల ఒకరు చూపించేవారుగా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నానో నీవు కూడా నన్ను అలాగే ప్రేమించాలి. ఈ ప్రేమని దేవుడు ఇష్టపడి నిజముగా నీవు నా మూలముగానే మళ్ళా జనములను పుట్టావు. నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి. ఒకప్పుడు సూర్యచెట్టు నాన్నగారి కుటుంబము నలుగురు బిడ్డలు. ఇప్పుడు నేనంటాను యోధా గోత్రపు సింహం పిల్లలు అంటా. దేవుని మహిమ కలుగును గాక. నేను అనేది ఏంటంటే, నా దేవుడు చెబుతున్న మాట, బిడ్డలారా, ఇదిగో మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కనుక, మీ అన్నదమ్ముల ప్రేమ శాశ్వతంగా ఉంది కనుక, మీ ప్రేమ లోకానికి తెలుస్తుంది కనుక, నిజముగా నన్ను ప్రేమిస్తున్నారు కనుక, యోధా గోత్రపు బిడ్డలు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా మీరు నా బిడ్డలే అని దేవుడు చెబుతున్నాడండి రాత్రి. నిజంగా దేవుని బిడ్డలండి. దేవుని ప్రేమిస్తూ, దేవుని ప్రేమని లోకానికి పంచుతూ, దేవుని ప్రేమకు లోబడుతూ, దేవుని ప్రేమను సహిస్తూ, దేవుని ప్రేమ గొప్ప కార్యాలు చూస్తున్నారంటే ఇది కేవలము దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ కలుగును గాక. దేవుని ప్రేమ కలుగును గాక. ఇప్పుడు దేవుని ప్రేమ నాలో ఉంది అని మనం ఎవరు చెప్పక్కర్లేదు, అవునా కదా? మన శత్రువులు మనం ప్రేమిస్తుంటే మన శత్రువు వెళ్ళి సాక్ష్యం చెబుతారు. దేవుని మహిమ కలుగును గాక. నిజముగా యేసు క్రీస్తు ప్రభు ఈ బిడ్డను ప్రేమిస్తున్నాడు, యేసు క్రీస్తు ప్రభు ప్రేమ ఈమెలో ఉంది అని సాక్ష్యం ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్పాలి? దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. అతి ప్రేమ ఈ రాత్రి మనందరికి ఇచ్చును గాక. మనందరికి ఇచ్చును గాక. ఈ ప్రేమ ఎంత గొప్పదో 16వ వచనం చూడము ఒకసారి. అదే అధ్యాయం 16వ వచనం చూడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుని వాని యందు నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండో ప్రూఫ్. నిజముగా దేవుని నువ్వు ప్రేమిస్తే శ్రమలో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, తుదక మరణమే అయినా నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు స్టాండర్డ్ గా నిలబడతావు. పునాది ఏంటి మనందరం చూసాం. ఏమండి, పునాది వేసిన రోజున గ్రాండ్ గా చక్కగా ఫంక్షన్ చేసుకున్నాము, ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళిపోయాం.
మళ్ళా అదే గ్రాండ్గా ప్రవేశానికి వచ్చాం. ఈ మధ్యలో రాపుడు ఉంది చూడండి, ఈ రాపుడు ఉంది చూడండి, అది మామూలు రాపుడు కదండి. దేవుని మహిమ కలిగిన కాక, దేవుని మహిమ కలిగిన కాక. ఎన్ని అవరోధాలు, ఎన్ని శోధనలు, ఎన్ని భయాలు, ఎన్ని బంధకాలు, ఎంత అసాధ్యమో, ఓదార్చేవారు లేక, బలపరిచేవారు లేక, ఇది నేను పూర్తి చేస్తానా, పూర్తి చేయకపోతే నేను అవమానించబడినా పర్వాలేదు, నేను నమ్మిన దేవుడు, నేను ప్రేమిస్తున్న దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా దేవునికి అవమానం వస్తుందేమో, నా దేవునికి నిందలు వస్తాయేమో అని ఎంతగా నలిగిపోయి కన్నీరు కార్చుంటారో, ఆ మధ్యలో ప్రారంభము, ఈ ముగింపు మధ్యలో మామూలు విషయం కాదండి. దేవునికి మహిమ కలిగిన కాక, దేవునికి మహిమ కలిగిన కాక. ఈ మధ్యలో నిలబడి ప్రేమ కొరకు ఆ విజయాన్ని చూసిన వారే నిజమైన దేవుని కుమారుడు. దేవునికి మహిమ కలిగిన కాక. ఈ మధ్యలో చాలా మంది జారిపోతారు, అవునా కదండి? జారిపోతారు లేదా? నిజంగా మామూలు విషయం కదండి. ఒక పక్క మామయ్య గారు ప్రతి గంటకి ఏదో కలవకపోతే, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అమ్మా డాడీ, ఎప్పుడైతే డాడీకి వచ్చిన భయం లేదు, దేవునికి మహిమ కలిగిన కాక, దేవునికి మహిమ కలిగిన కాక. నీ డాడీకి వచ్చిన భయం లేదు, నీ ఇంట్లోకి ఏదో పాలు పంగిస్తాకి ఈ కొండలో ఏంటి బట్టలు అని ఎవరు చెప్తారు, దేవునికి మహిమ కలిగిన కాక. అట్టగనడమే అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలిగిన కాక. నిజంగా దేవుడు మరి ఆ కుటుంబాన్ని, మా నాన్నగారికి ఉన్నతమైన ఆరోగ్యం ఇచ్చి ఇటు రీతిగా నడిపించి రావటము, నిజంగా దేవుని యందు ఈయనకున్న ఆ ప్రేమలో స్థిరత్వం. దేవునికి మహిమ కలిగిన కాక, దేవునికి మహిమ కలిగిన కాక. ఆ స్థిరత్వాన్ని బట్టి అంత మాత్రమేనండి. మళ్ళా మే నెలలో ఈ నాన్నగారు అయ్యగారికి ఏమైందో తెలియదు, మరి ఓపెన్ చేయాలి కదండి. దేవునికి మహిమ కలిగిన కాక, దేవునికి మహిమ కలిగిన కాక. ఏ ఒక్కరూ లేకపోయినా మరి కొద్దిగా కదండి అండి, ఏ ఒక్కరు లేకపోయినా లోటే కదండి. మరి నిజంగా దేవుని మహాకృపను బట్టి చక్కని మాట కూడా చూడండి పదాలు, మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నవాడు. దేవునికి మహిమ కలిగిన కాక, దేవునికి మహిమ కలిగిన కాక. ఈ బిడ్డలు ఈ రోజున ఈ గృహంలో ఓపెనింగ్ జరుగుతుందంటే దేవునిపై వారికున్న ప్రేమను బట్టి నమ్మకం. దేవునికి మహిమ కలిగిన కాక. ఈ ప్రేమలో ఏముంటుందండి? నమ్మకము. దేవునిలో నమ్మకం ఉంటుంది, మనం చేసే పనిలో నమ్మకం ఉంటుంది. అసలు ఈ రోజుకి కిటికీలు అన్నీ అయిపోతాను అనేపోతుంది, నువ్వు ఓపెనింగ్కి వెళ్ళి అన్నీ అయిపోతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలిగిన కాక, దేవునికి మహిమ కలిగిన కాక. ఇదేంటో ఏమి అవ్వలేదు, అమ్మగారు అయిపోయి అన్నారు, అయిపోయి ఎన్నిసార్లు అనుకుని ఉంటారు. దేవునికి మహిమ కలిగిన కాక, దేవునికి మహిమ కలిగిన కాక. అదేంటో అమ్మగారు అంతా అయిపోతుంది, ఎలా ఓపెనింగ్ పెట్టండి అంటారు. వీడు చూస్తే నన్ను ఏమవ్వలేదు, అమ్మో 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 అమ్మో. నమ్మిన వారిని నమ్మదగిన దేవుడు అన్నాడు, సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని ప్రేమించాడు, దేవునిలో నమ్మకం వచ్చాడు కనుక, దేవుని కొరకు ఒకరినొకరు ప్రేమించాడు కనుక దేవుడు ఈ రోజున ఎంత గొప్ప ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలిగిన గాక, దేవునికి మహిమ కలిగిన గాక. ఇంకొక మాట చదవండి, కింద మాట్లాడండి. 18వ రోజు ఆమేన్. ఆ మాట బాగా అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ప్రేమ, రెండవది నమ్మకం ఉంటే నువ్వు నిజంగా ప్రేమించినట్లు, ఎన్ని శ్రమలు కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా. మూడవది నిజముగా యేసుక్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఏముందంటండి? బయట ఉన్న బిడ్డలు కూడా చక్కగా వినాలి, ఇది మీ కొరకే చెబుతున్నాను. యేసునామములో దేవునికి మహిమ కలిగిన గాక, దేవునికి మహిమ కలిగిన గాక. నిజముగా దేవుని ప్రేమించే వ్యక్తికి ఏముందంటండి? భయం ఉండదు. ఏ భయము? ఈ రాత్రి ఎవరైనా తీసుకొచ్చి మన నిమ్మకాయలు పసుపేసి పక్క పెట్టాలనుకో పులిహార చేసుకుంటారు. వేస్తున్నాము ఏం చేసుకోవాలండి? నా మాట జ్ఞాపకం పెట్టుకోండి, నమ్మకం చేసుకుంటారు. దేవునికి మహిమ కలిగిన గాక. మిమ్మల్ని భయపెట్టాలని ఒక కొబ్బరికాయ గిరగిరి తిప్పి నీ ఇంటి ముందు కొట్టేసారనుకోండి, శుభ్రంగా కొబ్బరి చట్నీ చేసుకొని ఇడ్లీ నంచుకొని వేస్తున్నాము. 4 నిమ్మకాయలు 10 రూపాయలు, ఏమండి కొబ్బరికాయ 50 రూపాయలు వేస్తున్నాము. దేవుని మహిమ కలిగిన. మరి చేసేవాడు చిన్న కొబ్బరికాయలు ఎవరు, పెద్ద కొబ్బరికాయలు ఎవరు? మరి తీసుకొచ్చినప్పుడు పెద్ద కొబ్బరికాయ చాలా టేస్ట్ గా ఉంటుంది, ఆ ఇడ్లీలో పచ్చడి చేసుకొని శుభ్రంగా వేస్తున్నాము. దేవుని మహిమ కలిగిన గాక, దేవుని మహిమ కలిగిన. అదే ఈ లోకానుసారమైన భక్తి, ఏదో అట్టంట దేవుని ప్రేమించే ప్రేమ అయితే ఏముంటది? ఎవరైనా 4 నిమ్మకాయలు ఎదురుగా పెట్టారా, 6 రోజులు లేకుండా ఏదో చేసేసారు. ఈ స్థలంలో ఏదో ఏముంది? నా పొంద వేస్తున్నాము. దేవుని
కాక, దేవునికి మహిమ కలుగును కాక. ఏమండి, తల్లి తండ్రులు కష్టపడిన కష్టార్జితమైన ఆ కష్టమైన భూములకి దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి మహిమ కలుగును కాక. నువ్వు నేను సెంటు భూమి సంపాదించావా? ఏమండి, ఎంత కష్టపడి ఉంటారండి ఈ భూమి కోసం, ఎంత కష్టపడి ఉంటారు, ఎంత కన్నీరు కార్చుంటారు, ఎంత రోధించుంటారు. ఈ కన్నీరు కార్చిన కన్నీటితో ఈ కడగబడి నెట్టుబడి తడపబడిన ఈ భూమిని దేవుడు ఆశ్రదించాడు. దేవునికి మహిమ కలిగిన కాక, దేవునికి మహిమ కలిగిన కాక. ఈ ప్రేమ నిజమైనదైతే ఈ ఆచారాలు ఉండవు, ఏ సెలబ్రేషన్లు ఉండరు, ఈ జాతకాలు చూసి ఉండరు. ఈ జాతకాల వల్లే ఇంత అద్భుతాలు జరిగితే ఈ ఎవరు కాళ్ళు ఎవరు బతికేస్తారండి, అవునా కదా? కానీ జాతకాల్లోనే ఇంత శక్తి ఉంటే, మరి ఈ లోకంలో వాటిని చూశాక అంత శక్తి ఉంటే ఎవరికి వాళ్ళే ఒక జాతకాన్ని తీసుకొచ్చుకొని పెంచుకుంటారండి. మీకు తెలీదు, చక్కగా వాళ్ళకి పోషణ పెట్టి వాళ్ళకి కావాల్సి ఇచ్చి అన్ని ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఒక గది కట్టి పెట్టుకుంటారు. అలా జరిగితే అవన్నీ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి ఎంతో ప్రేమించాడు. ఎంతకంటే నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేసుకునేంతగా ప్రేమించాడు బిడ్డ. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రేమ అగాపే ప్రేమ, ఆగని ఆపచాలని ప్రేమ. అంత గొప్పగా ఈ బిడ్డలు ప్రేమిస్తున్నాడు. నిజముగా ఈ ప్రేమలో ఏముండదండి? భయం ఉండదు. రేపేం జరుగుతుందో భయం ఉండదు, ఈ రోజు ఏం జరుగుతుందో భయం ఉండదు, లేకపోతే ఎక్కడికి వెళితే అయిపోతేమో భయం ఉండదు. ఏమి జరిగినా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకన్నా ముందు నడుస్తున్నాడు అనే ధైర్యం ఉంటుంది. నువ్వు ఏ పని ప్రారంభించినా దేవుళ్ళు ధైర్యం కలిగి ప్రారంభిస్తావు. పిరిగితనం మనలో ఉండదు, నిరాశ మనలో ఉండదు. ఈ ప్రేమలో ఏముండదండి? ఇంకొక మాట చూడండి, ఆ ప్రేమ కూడా ఎలాంటి ప్రేమ ఉండాలి? పరిపూర్ణమైన ప్రేమ. అట్టట్ట ప్రేమ పచ్చడి చేస్తుంది. నిజంగా పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తారు? బిర్యానీ చేసి పెడతారు, చేస్తున్నారు. దేవుని ప్రేమ కలిగి. అందుకే సామెతలో సొలొమోన్ గారు అంటారు, కోట్లు కోట్లు ఆస్తిపరుడి దగ్గరికి వెళ్ళి బిర్యానీ తినేకన్నా ప్రేమ కలిగిన వాడి దగ్గరికి వెళ్ళి ఆకుకోం తినమ్మా ఆరోగ్యంగా ఉంటారు. ఏమంటాడండి? చదివారు, మీరు అందరూ చదివి ఉంటారు. దేవుని ప్రేమ కలిగిన బిల్డింగ్లు కట్టుకొని బిర్యానీ దగ్గరికి తినే కన్నా ప్రేమ కలిగిన వాడి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆకుకూరలతో ఇంత పొద్దు తింటే చాలంటారు. నిజమేనండి. ఈ రోజున ఈ కుటుంబంలో ఆ ప్రేమే నిత్యముండును గాక. ఈ ప్రేమే ఇంత గొప్ప ఐక్యతగా ముగ్గురు ఒకే మాట, ఒకే బాట, ఒకే ప్రేమ కలిగి దేవుడు నడుచుకున్నారు కనుక దేవుడు ఈ రోజున ఈ ఆరంభం కన్నా ముగింపు ఇంత అద్భుతంగా జరిగిస్తున్నాడు. దేవుని ప్రేమ కలిగి గాక, దేవుని ప్రేమ కలిగి గాక. ఏమండి, లేకపోతే పుట్టించుకొని తప్పించుకొని ఎప్పుడు వెళ్ళిపోకూడదు. మా అమ్మాయి మా కృపమని సెలవు తీసుకున్నాడు, నేను ఎట్లా నీకు అని ఉంటుందేమో పాపం. కానీ మనసులో కూడా బయట ఏంటో నా కోసం కట్టుకున్నాడు, ఎదురుకు వచ్చిన నన్ను తీసుకున్నాడు, నన్నే కొట్టుకున్నాడు, నన్నే ఎదుకమన్నాడు. ఇదేంటి నాకు ఆ ధైర్యంతో ఉన్న దేవుని ప్రేమ కలిగిన లేకపోతే ఈసారి 2 సార్లు పుట్టించుకొని వెళ్ళిపోవాలి. అవునమ్మా కదా, వెళ్ళిపోవాలి వేస్తున్నాము దేవుని ప్రేమ కలిగిన కనుక. కానీ దేవుని ప్రేమలో భయం లేదు కనుకనే ఈ రోజున ఒక జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. నా దేవుడు మాట ఇచ్చాడు, మాట ఇచ్చి తప్పడానికి మానవుడి కాదు అని భర్తకి ధైర్యం చెప్పి దేవుడు చెప్పాడు కదండి. ఎంత లక్షలైనా పర్వాలేదు. ఏమంది? ఏమా నా లక్షలు అప్పు చేయమంటావా? ఏ పనులు చేసేయండి. అదే నీకు రూపాయి తప్పంటే బయలుదేరంటే ఏ సైజు తనన్నాడుగా. అలా ఉండాలండి దేవునికి మహిమ కలిగిన కదా. 10 లక్షలు అప్పు చేయాలన్నా ఏముండాలి? ధైర్యం కన్నా భయం అండి. 10 లక్షలు అప్పు చేయాలంటే దానికి కూడా ఏముండండి? టాలెంట్ ఉండాలండి. ఆ టాలెంట్ కావాలంటే దేవుని ప్రేమించాలండి. దేవుని ప్రేమించాలంటే దేవునిలో భయం ఉండకూడదు. దేవుని మహిమ కలిగిన గాక, దేవుని మహిమ కలిగిన గాక. అంతగా దేవుడు మరి వీరిని ప్రేమించారు, వీరు కూడా దేవుని అంతగా ప్రేమించారు కనుక ఏ విషయంలో కూడా భయం లేకోకుండా ప్రతి పని దేవుని మీద ఆధారపడి నడిపించారు. అలాగే బిడ్డ, ఈ రోజున నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుడు నిన్ను ప్రేమిస్తే నీలో నాలో ఉన్న భయము యేసు నామములో ఈ రాత్రి తొలగిపోవును గాక. యేసు నామములో తొలగిపోవును గాక. కుక్కొచ్చిన తొలగిపోవును గాక, నక్కొచ్చిన తొలగిపోవును గాక, చాలా మంది శక్తులు వచ్చిన తొలగిపోవును గాక, పత్రాలు వచ్చిన తొలగిపోవును గాక, ఎర్రమూట ఇచ్చేది మనం తొలగిపోవును గాక. యేసు నామములో మనకి ధైర్యం వచ్చిన గాక. బెదిరిత్త కట్టకెత్తారు మీకు తెలియదండి. బెదిరిత్తాకి ఇంత గుడ్డ ముక్కలో పసుపు కుంక ఏదండి
ఇంతగా ప్రార్థన చేస్తున్న అమ్మగారు చర్చిలో ఇది రాళ్ళు ఉండే, మేము పడుకొని వేసేసరికి దెయ్యేస్తాను, రాళ్ళు దెయ్యం రాళ్ళెత్తాడు. నిజంగా భయం అయితే పారిపోవాలి. వేసినాం దేవుని ప్రేమ కలిగిన గారు, దేవుని ప్రేమ కలిగిన గారు. అక్కడ మందిరం కట్టిన దగ్గర అసలు మొగోళ్ళు ఎవరు బాగున్నప్పుడు 3 నెలలు అయిందండి. ఎక్కువ మే నెలలో కట్టాము, 3 నెలలు ఉన్నాము. ఈ 3 నెలలకి ఆయన ప్రసాద్ కూడా అందరూ భయపెట్టి మాకు ఎప్పుడో తెలుసు ఇక్కడ ఒక్క మగోడు కూడా నిలబడడు. భూమిలో లంకి బిందులు ఉన్నాయి. భూములు ఏమన్నాయండి? లంకి బిందులు. అసలు నిజంగా లంకి బిందులు వస్తాయి అంటారు. ఇంటి దగ్గర ఎవరైనా తెచ్చుకున్నారా? ఏమన్నా ఎక్కడ చూసారు మీరు? పూలు లంకి బిందులు ఉన్నాయా? మన భాష ఎదురు చూస్తుంది లంకి బిందులు. దేవుని ప్రేమ కలిగిన కాక, దేవుని ప్రేమ కలిగిన కాక ఆ లంకి బిందులని ఎవరిని బ్రతకలేవదో అని ఒకరు అంటారు. ఆ హౌస్ వచ్చిపోయింది, అందులో కప్పెట్టారు, ఆ బైకులు శక్తి అయిపోయింది అంట. ఆవు బైకులు శక్తి అయిపోయింది అంటే అట్ట పెట్టి ఆ స్థలానికి మొత్తం ఓడబికి ఎంతవరకు వదలమ్మ. నిజంగానే అప్పుడు మా వాళ్ళందరూ మాట్లాడి మొత్తం ఇల్లు బీగేశారు, స్థలం వదిలేశారు. తర్వాత అమ్మేసుకున్నాం. మరలా యూదా గోత్ర సింహం కలిగిన ఆ ధైర్యము, ఆ ప్రేమ వల్ల ఏం చేసిందండి? నీ ఇల్లు కట్టుకోవటానికి ఒకవేళ అక్కడ లంకి బిందులు ఉంటే లంకి బిందులు చితకు తొక్కే అద్భుతమైన శక్తిని నేను ఉండబోతున్నాను. దేవుని ప్రేమ కలిగిన గాక, దేవుని ప్రేమ కలిగిన గాక. లంకి బిందుల్ని చితకు తొక్కే అధికారము ఈ రాత్రి యేసు నామములో మనకు వచ్చింది గాక. అంత శక్తి మనకు ఉందండి. ఈ ప్రేమలో ఏముండదు? నువ్వు భయపడినప్పుడు నీకేం జ్ఞాపకం రావాలి చెప్పండి? ముగిచేస్తాను. నువ్వు భయపడినప్పుడు ఏం జ్ఞాపకం రావాలి? నేను యేసు ప్రభుని నిజముగా పరిపూర్ణంగా ప్రేమించట్లేదు. నిజంగా పరిపూర్ణంగా ప్రేమిస్తే అమ్మాయి ఇదిగో నేను చెప్పిన కూర అంటే చక్కగా వండి పెడతాను. ఏమండి షాపింగ్ నుంచి వస్తా ఒక 7 చీర తీసుకురానంటే పరిపూర్ణ ప్రేమ అయితే తీసుకొని వస్తాడు. లేదంటే విని చేసేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి చీర ఏదంటే ఊరికి వెసరాలు కానీ ఏం చీర వాడు చేపలు ఏం చేసుకుంటా కట్టుగా ఉంటాం. అవునా కదండి? అదే పరిపూర్ణ ప్రేమ అనుకో, ఏదో ప్రేమతో అడిగింది కదా మా కుప్పమని ఆ అడిగినందుకన్నా ఒక 100 రూపాయలు చీర తెచ్చేస్తాం. దేవునికి మహిమ కలిగింది కాక. ఈ లోక ప్రేమల కన్నా యేసు ప్రభు ప్రేమ పరిపూర్ణంగా మనలో ఉండును గాక, పరిపూర్ణంగా మనలో ఉండును గాక. ఈ పరిపూర్ణమైన ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. దేవునికి మహిమ కలిగింది గాక. ఈ పరిపూర్ణమైన ప్రేమ మొదటిగా ఒకరిని ప్రేమించుకుంటాం. ఏం చేస్తామండి? ఈ పరిపూర్ణమైన ప్రేమ రెండోది నమ్మకస్తులుగా ఉంటాం. ఎప్పుడు నమ్మకం? ఆనందం జరిగినప్పుడు నమ్మకం కాదండి. కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు కూడా నమ్మకంగా ఉంటే నేను ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్తాడు. దేవుని మహిమ కలిగింది కాక, దేవుని మహిమ కలిగింది కాక. మూడవదిగా నిజమైన పరిపూర్ణమైన ప్రేమలో ఏముండదండి చెప్పండి? భయం ఉండదు. నీకు భయం వచ్చినప్పుడల్లా నా మాట జ్ఞాపకం రావాలి. వేస్తున్నాము దేవుని ప్రేమ కలిగింది కాక. నేను భయపడుతున్నాను. మా ఆయన గారు నీ రేతులు వచ్చాడు, అయ్యా ఎక్కడికి వచ్చావు? ఏదో నాకు నిమ్మకాయలు కనపడి అంటే ఆయన భయపడిపోయాడు. కొన్ని ఏమన్నా వేస్తున్నాము అమ్మగారు చెప్పారు. భయపడుతున్నావా? నీలో ప్రేమ లేదు. అమ్మాయి ఇంట్లో స్థలం బాగోలేదంట. వేస్తున్నాములో స్థలంలో దేవుని శక్తి ఉంది, భయపడుకో. దేవుని ప్రేమ కలిగింది కాక. అంతేగాని ఎవరో ఏదో ఉందంటే ఇంకో సంగతి తెలుసండి. మనం అలా అని భయపడిపోతే 100 రూపాయలు రూపాయి తీసుకుపోతారు. దీన్ని రూపాయి తీసుకుపోతారు ఈ స్థలం. దేవుని ప్రేమ కలిగిన కాక. ఏది ఏమైనా తల్లి కన్నీటిని చూసి నీ భూమిని ఆయన పరిశుద్ధాత్మతో నింపి ఈ రోజున ఈ యెరూషలేమును కట్టించుకున్నాడు. దేవుని ప్రేమ కలిగిన కాక, దేవుని ప్రేమ కలిగిన కాక. అందుకని బిడ్డ నిజంగా నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా? దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు? నీకు ప్రాణం పెట్టి ఎంతగా ప్రేమించాడు కనుక నిజంగా నువ్వు కూడా దేవుని ప్రేమిస్తే దేవుని ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. ఈ రోజు నుంచి దేవుడు మనందరినీ ఇట్టి ప్రేమతో నడిపించబడును గాక, ఇట్టి ప్రేమతో నడిపించబడును గాక. సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి, పాటి చక్కని మాట. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం 2వ లైన్. చాలండి. దేవుని ప్రేమ కలిగిన గాక. ప్రేమ ఏం చేద్దంటండి? అమ్మాయి నీ జాతకం చూపించు సార్. నీ జాతకంలో దోషం ఉంది. ఏం దోషం ఉంది? ఏం దోషం ఉందండి? ఈ రేగిట్టిపోయినంత మీ ఆయన కొనాలి నీ మాట ఏంటంట, నీ బిడ్డలు నీ మాట ఏంటంట. అబ్బాయి మీ ఆవిడ రేగ బాగోలేదు, మీ ఆవిడ ఇంత కలిగిపోతే ఎవరికి వెళ్ళిపోతే నువ్వు కోతలు కలిగేంత రేగ వాళ్ళు వెళ్ళిపోతుందా? వేస్తున్నాము దేవుని ప్రేమ కలిగిన. నువ్వు పాత్ర
లేకుందంటే చెప్పండి. నీ భర్తతో ఎలా ప్రేమ కలిగి నీ కుటుంబాన్ని కట్టుకోవాలో నీకే తెలియదు. ముందు నీ భార్యని ఎలా కట్టుకోవాలో, ఎలా కుటుంబాన్ని ప్రేమించుకోవాలో, యేసు ప్రభుని ఎలా ప్రేమించాలో నీకే తెలియదు ముందు. ఇంక మరి ఈ జాతకాలు చూడకపోతే ఏం చెప్తాం? ఈ రేఖలు చూడగా చెప్తాం. ఈ ప్రేమ ఏం చేస్తుందంటండి, ఎన్ని దోషాలు ఉన్నా, ఏ గుమ్ములో ఖర్చు రాకపోయినా యేసునామములో నాకు అంత ఖర్చు వస్తున్నాను. యేసునామములో ఆమె చెప్పండి. యేసునామములో ఏమనాలి? అమ్మా ఈ కిటికీ తీసేంటే పొద్దున కూడా వస్తారు. అమ్మా నువ్వు కిటికీ రోడ్డు పెట్టట్టున్నావు, ఇక్కడ దోషం కలుగుతుందంటే నువ్వేమనాలి? ఆ దోశ ఎక్కడి నుంచి వస్తుందో 1 కేజీ దోశ తీసుకున్నావు. దేవుని ప్రేమ కలిగి అసలు ఏం చెప్పాలి తెలుసా? నిజంగా యేసు ప్రేమ అంటే, అబ్బాయి ఈ గుమ్మం ఖర్చులేదంటే నువ్వు అనాలి, నాకు ఇలా ఉంటేనే కలిసి వస్తుంది. ఏమనాలండి? నాకు ఇలా ఉంటేనే కలిసి వస్తుంది. అదేంటబ్బాయి నీ కిటికీలు ఇట్టుండకూడదు అంటే, నాకు అలాగే ఉంటే కలిసి వస్తుంది. దేవుని మహిమ కలిగిన కాక, దేవుని మహిమ కలిగిన కాక. అవునా కాదండి? అలా 2-3 సార్లు చెప్పామనుకో నీ దొరిదాపులు కూడా రాడు. చేస్తున్నాము దేవుని మహిమ కలిగిన కాక, దేవుని మహిమ కలిగిన కాక. ఏమంటే ఒక గృహం కట్టాలన్నా దేవుని కృప కనికరం ఉంటేనే కట్టగలుగుతాము. ఏ వజ్రాలు లేకపోతే ఏ శకునాలు, ఏ గుమ్మాలు, ఏ ఈశన్యులు, ఏమి లేవండి. దేవుని మహిమ కలిగిన కాక. తూర్పు మొదలుకొని పడమర, ఉత్తర, దక్షిణ అన్ని దేశముల కొరకు యూదా గోత్రపు సింహము ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని మహిమ కలిగిన కాక. నిజముగా దేవుని ప్రేమించేవాళ్ళు ఏ దోషమో తరుదాపులకి రానికోకుండా యేసు రక్తంతో నింపబడును గాక. ఏ శకునం లేకోకుండా యేసు రక్తంతో నింపబడును గాక. ఏ జాతకాలు తారుమారు లేకోకుండా 4 లేకేసుకొచ్చుంటే ఏం చేస్తారు? ఏమండి ఇక్కడ ఇల్లు కట్టొచ్చా? ఈ సెలవులు చేస్తుంది, ఈ ఆజ్ఞ చేస్తుంది, ఎటుపోతే నీకెందుకు? ఎన్ని దారులు వేసుకోమన్నాడు కదా. దేవుని మహిమ కలిగిన కాక, దేవుని మహిమ కలిగిన కాక. ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో తప్పనిసరిగా ఇదే సంవత్సరంలో నీకు గృహం లేకపోతే యేసు నామములో గృహం కట్టును గాక, కట్టును గాక, ఉద్యోగం వచ్చును గాక, వ్యాపారం వచ్చును గాక, నీ బిడ్డలకు గొప్ప ఉన్నతమైన స్థితి వచ్చును గాక. ఎప్పుడు ఈ శకునాల్ని మంత్రాలు తంత్రాలు నమ్ముతావు? పరిపూర్ణంగా యేసు ప్రభుని ప్రేమను ప్రేమించిన వారు ఆ కార్యం చూస్తారు. దేవుని ప్రేమ కలిగిన గాక, దేవుని ప్రేమ కలిగిన గాక. ఇలాంటి వారిని దేవుడు ఏమన్నారు తెలుసండి? కీర్తన 128వ అధ్యాయం చదువుకుని ముగిచేస్తాను. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితముని నువ్వే అనుభవిస్తావు. దేవుని మహిమ కలిగిన గాక. చక్కని మాట చూడండి. ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి ఉంటావో, దేవుని నువ్వు ప్రేమిస్తావో, దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఎవరైతే నా ప్రేమ కలిగి ప్రేమలో భయభక్తులు వస్తాయి. ఏమవుతాయండి? భయభక్తులు వస్తాయి. దేవుని మార్గం నేర్చుకుంటా, దేవుని ప్రేమ నేర్చుకుంటా, దేవుని క్రమం నేర్చుకుంటా, దేవుని తగ్గించుకునే జీవితం నేర్చుకుంటా, దేవునికి లోబడే జీవితం నేర్చుకుంటా. వ్యక్తమైన మాటలు, పగలు, ద్వేషములు, కలహాలు, మచ్చలు మనలోకి రాని అవునంటారా కాదంటారా? ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు నా యందు భయము కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి ఎవరైతే నడుచుకుంటున్నారో, నా మార్గంలో నడుచుకున్న వారందరూ ధన్యులు. మనందరం ధన్యులుగా కదండి? అవునా? నిజంగానండి. దేవుని మార్గంలో నడుచుకున్నాం. నిజంగా 6 దినాలు కష్టపడి 7వ దినమున మన కష్టార్జితం మనమే అనుభవించాలి అంటే మనం ఏం చేయాలి? కుటుంబంతో ఏం చేయాలండి? దేవుని మార్గం అంటే ఏంటండి? దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవునితో మాట్లాడటం, దేవుడు మాట్లాడటం, మనం వినటం. దేవునికి ప్రేమ కలిగిన కాక కదా. అది ఎప్పుడు దొరుకుతుంది? 6 దినాలు మనం కష్టపడుకొని మన పనంతా చేసుకొని కుటుంబముగా అబ్బాయి ఈ రోజున ఆదివారం దేవుని సన్నిధికి వెళదాం, దేవుని సహవాసానికి వెళదాం. నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నాం కదా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మనం దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి కనుక మనందరం కుటుంబంగా వెళ్ళి దేవుని సన్నిధానంలో ఉండి ప్రార్థన చేసుకుందాం. ఆ 2 గంటల ప్రార్థన మన కష్టార్జితము, వారమంతా చేసిన కష్టము దేవుడు ఇలాంటి గృహాలు కట్టబడును గాక, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును గాక, మనం చేస్తున్న కష్టార్జితం నిత్యము అభివృద్ధి అవును గాక.
అప్పుడే కదండి మనం ఇంటికాడ కూర్చొని యేసు బాబా నీలో ప్రేమ ఉందయ్యా నాకు ప్రేమ ఉందంటే అయితండి అయితే ఆదివారం ప్రార్థనలకు వెళ్ళిపోయి, శుక్రవారం ప్రార్థనలకు వెళ్ళిపోయి, శనివారం ప్రార్థనలకు వెళ్ళిపోయి, దేవుని సన్నిధిని ఎదగపోయి, దేవుని సహవాసం ఎదగపోతే దేవునిలో మన కష్టార్జితం మనకి ఎక్కడ ఉంటాడండి? ఒక ప్రశ్న వేశాడు, ఫుల్లుగా కోడలు తాగేసి పైనుంచి మోటాడతాడే అమ్మగారు దేవుడు అన్నాడు. ఒక పిచ్చి మొహడా పైనుంచి మోటాడటం కాదు, నువ్వు 6 దినాలు కష్టపడి 7వ దినం దేవుని సన్నిధికి వెళ్తే దేవుని సన్నిధిలో నువ్వు అనుభవించిన ఆ అనుభవాన్ని దేవుడు మిగతా 6 రోజులు నీతో పడిగా 10 మంది పనికి వెళ్తే 10 మందిలో ఒక్కరికే పని ఉంటే ఆ ఒక్కడివి నీవే అవుతావు. అర్థమైనట్లేదు? అర్థమైందండి? 10 మంది పనికి వెళ్ళారు, 10 మందిలో ఒక మనిషికి ఉంది పని. నువ్వు ఆదివారం ఆరాధనకు వెళ్ళి దేవుని స్తుతించి గణపరిచి మహిమపరచావు కనుక ఆ రోజున ఒక్క పని నీకే ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆ దేవుని సన్నిధిని అనిపిస్తే, దేవుని సహస్రం అనిపిస్తే నీ కష్టాలతో నువ్వే అనిపిస్తావు. మధ్యలో కోటలకి వెళ్ళాం, మధ్యలో యాత్రలకి వెళ్ళాం. హైదరాబాద్ లో సినిమా థియేటర్కి వెళ్ళి చచ్చిపోయింది. ఆ ఒక రోజు చూడకపోతే చచ్చిపోతుందేమో. 2 బిడ్డలండి, ఎన్నాళ్ళు లేదు మీ టీవీలో. నాకు నేను వాక్యం సాక్ష్యం చెబుతుందో కాబట్టి అమ్మగారు మా అమ్మగారు ఒక అమ్మగారు మేము ఫోన్ మాట్లాడుకుంటే అమ్మ ఏదో చిరంజీవిది నిన్న ఏదో సినిమా వచ్చింది కదండి మొన్న ఏదో పుష్పట్టు అంటాడు. ఈ చిన్న పిల్లలు వేసుకుని 6 సంవత్సరాల పిల్లలు వేసుకుని వెళ్ళకపోతే కప్పులు మునిపోతాయా? ఆ చిరంజీవి డబ్బులు లేవేమో ఏమండి? ఎంత అన్యాయం పాపం. ఆ రోజున కూడా సినిమా థియేటర్కి వెళ్ళారు, టికెట్ తీసుకున్నారు. ఆ రోజున ఓపెనింగ్ వచ్చారంట పాప హీరో. ఈ జనం ఓపెన్ చచ్చిపోయారు, ఈవిడ తొక్కేశారు, గుండెలు చచ్చిపోయారు. అమ్మాయి చచ్చిపోయింది, పిల్లవాడికి కాలు తొక్కేశారు. పాప తల్లి ఏమంటే 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళ రేపు చూసుకోవచ్చు కదండి. ఏమంటే మన ఇచ్చే 10 రూపాయలు తిన్నప్పుడు బిల్డింగ్ కట్టేతనటమైనా ఏమండి? ఇది సాధారణ పని కాదు. మరి ఇలాంటివి ఉంటే దేవుని సన్నిధి విడిచిపెట్టుకొని, దేవుని సహవాసం విడిచిపెట్టుకొని ఈ కష్టాలు ఎందుకు తెచ్చుకోవటం అండి? దానికి బాధ్యుడు దేవుడా? ఏమండి? దేవుడు చక్కగా బ్రతకండి, తినండి, ఆస్వాదించండి అని దేవుడు చెప్తే ఈ లోకమనుసారంగా వెళ్ళి ప్రాణాలు బాగొట్టుకుంటూ పెట్టండి. అందుకని దేవుడు 6 దినాలు కష్టపడి దేవుని సన్నిధికి వెళ్తే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుని మహిమ కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. ఆరాధనలో అందరూ ఉండగా దేవుడు చూస్తాడు. 18 సంవత్సరాలు రోగిని అక్కడ బాగు చేసినట్లుగా, ఆ నడులో ఉన్న దెయ్యాన్ని బాగొచ్చినట్లుగా, ఆ ఆరాధనలో మనలో మన కుటుంబంలో ఉన్న దెయ్యాలని, రోగాల్ని, రుగ్మత వ్యాధుల్ని సునామలో పాల్గొంటాడంతే. ఈ కోట్లకు రూపాయలు, యాత్ర దగ్గరికి రూపాయలు, దురాత్మ దగ్గరికి వెళ్ళాం, రోగాల దగ్గరికి వెళ్ళాం. దేవుని మహిమ కలిగింది కాక. నువ్వు చేసిన 100 రూపాయలు నీ ఇంటికే వస్తే, నువ్వు 1000 రూపాయలు తీసుకొచ్చి తీరులో చక్కగా చేశాడు. మా అబ్బాయి గట్టిగా చేయించాడు. ఎవరు వచ్చినా తీరారు కూడా. ఈ రోజు 1000 రూపాయలు ఇందులో పెట్టాడు. అందులో మా అమ్మాయి ఏం చెప్తే 100 రూపాయలు తెస్తుంది. ఆ 100 రూపాయలు పోతే ఎన్ని ఉంటాయండి? 900 ఉంటాయి. మళ్ళీ రేపు పని ఉంది, రేపు 900 వచ్చినాయి, రేపు 100 తీసుకుంది, 9 ఎంత అండి? అలా నెలంతా డబ్బులు కాదంటారా? ఇలా ఉంటే ఆశీర్దించబడవా? ఒక పిచ్చి మొహ పైనుంచి మూట కాదు, ఈ మూట దేవుడు ఆశీర్దించడం అంటే దేవుడికి మహిమ కలిగిన గాక, దేవుడికి మహిమ కలిగిన గాక. అందుకని 5వ వచనం చూడమ్మా, 108వ అధ్యాయం 5వ వచనం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సియోను అనే సింహాసనం మీద సర్వశక్తివంతమైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ భూమి మీదకు దిగి వచ్చాడంటే దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చాడు తెలుసండి? నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, నిన్ను నన్ను గొప్ప చేయడానికి, నీ నా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, నీకు నాకు గృహం లేకపోతే గృహం కట్టడానికి, నీ బిడ్డలకి నా బిడ్డలకి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇవ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, గొప్ప ఉన్నతముగా ఆశీర్వదించడానికి ఈ భూమి మీదకి వచ్చాడంటే దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద మనందరినీ ఏం చేస్తాడంటే దేవుడు ఆశీర్వదిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి ఆస్వాదించి సియోనులో ఏముంటుందండి? క్షేమము. ఈ సియోనుగా ఈ కుటుంబానికి ఎప్పుడు క్షేమం ఉండును గాక, ఆశీర్వాదం ఉండును గాక, ఆరోగ్యం ఉండును గాక. తన పిల్లల 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 పిల్లలు కూడా మన దేవుడిచ్చిన కృపను బట్టి మనం చూచును గాక. దేవుడిచ్చిన ఆయుష్ బట్టే కదా నన్ను సాధ్యం అనే కదండి.
ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి నీ బిడ్డల బిడ్డల బిడ్డలు ఆ వాగ్దానం ఎవరికి ఇచ్చారండి? మన తండ్రి అయిన అబ్రహాం గారికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కుమార్తెల కుమారులు అని భేదం లేదు. సర్వశక్తివంతమైన దేవుని నువ్వు ప్రేమిస్తే నీ బిడ్డల బిడ్డలు కూడా మన బావి బాబు గారు ఈ రోజున ఈయనకి ఊపుతారు, అవునా కదండి? తల్లిదండ్రులు పట్టుకుని ఉంటే ఇప్పుడు ఈయనకి ఊపుతారు, ఈ బిడ్డ కానించుంటే ఈ తరం కానించి ఈ బిడ్డల 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 బిడ్డలందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటండి? ఆశీర్వదిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదిస్తాడు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదిస్తాడు. నీ భోజనం పరచుతూ నీ పిల్లలు ఒలివల మొక్కలే ఉంటారు, నీ భార్య ద్రాక్షవల్లి ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక స్త్రీని ద్రాక్షవల్లి అన్నాడంటే ద్రాక్షవల్లి ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా యందు మీరు తీగలై అంతకంటే ఉండండి. మరి స్త్రీని దేవుడు ద్రాక్షవల్లిగా నింపాడు కనుక ఈ ద్రాక్షవల్లి కూడా ఏం చేస్తుంది? నిత్యము ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబం అంతా ప్రార్థనకి వెళ్ళారనుకోండి, ఆ కుటుంబంలో ఏమైనా కొద్దుకుంటుందా? ఏమండి? పచ్చడైనా కానీ ఎంత సంతోషంగా తింటారండి. ఎంత గొప్ప ప్రేమ అన్నది. నలుగురు చక్కగా సన్నిధికి వెళ్ళి సహవాసానికి వెళ్ళి ఈ లోకంలో ఏ పాపము ఏ దోషము ఏ అపవిత్రత అంటుకోకుండా వస్తే చక్కగా ఆ కారమైన పచ్చడైన సంతోషంగా మాట చూసి తినేసినాక ఏం కూర ఇది అంటాడు. ఏమంటాడండి? పచ్చడి తినేసిన తర్వాత మాటలో పెట్టేసి ప్రేమతో చక్కగా ఏమండి మన దేవుడు ఆశీర్వించాడండి, కృప చూపించాడండి, ఈ పక్కలంతా కాపాడాడండి అని మాటలు చెప్తుంది మా కుటుంబమని చెబుతుండగా దేవుడిలో శుభ్రంగా ఈ మాటలతో తినేసాడు పచ్చడి. తినేసిన తర్వాత ఏమంటాడు? ఎంతకీ ఏం కూర? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పచ్చడి చేసి పెట్టానండి, ఏం పచ్చడి ఎంత మధురంగా ఉంది అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే అందరికి ఐక్యత లేకపోతే ఏమండి? బిర్యానీ వండుకున్న రోడ్డు మీద కాదు, అదేమో అందరం వాళ్ళు పడుకుంటాం. ఏమో పడుకుంటావా? అందరం వాళ్ళు పడుకుంటాం. మా మామయ్యలు పడుకుంటాం, మా అత్తగారు పడుకుంటాం, మా నాన్నలు పడుకుంటాం, నేను పడుకుంటాం. అందరూ తినకపోతే నేనే తినాలి, ఎంత కడుగునా నేను పడుకుంటాను. శుభ్రంగా తెల్లారైతే ఎంత పుణ్యం చేసుకున్నాయో ఎవరో రోడ్డు మీద ఉన్నవాడు ఎవరో చెప్తారు. దేవుని మహిమ కలుగును. అవునా కదండి? ఇది కష్టపడుకోవాలన్నది తినటానికే కదండి. ఏమండి? ఈ తినాలంటే ఏముండాలి? మళ్ళా ఐక్యత, ప్రేమ, తగ్గించుకునే తత్వం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యకు లోబడాలి, తల్లిదండ్రులు బట్టి బిడ్డలు లోబడాలి, బిడ్డలు బట్టి తల్లిదండ్రులు కూడా లోబడాలండి. తల్లిదండ్రులు కూడా బిడ్డలకి ఏం చేయాలి? లోబడాలి. ఒక సమయం వస్తుంది బిడ్డల మాట నువ్వు వినాలి, బిడ్డలకు నువ్వు లోబడాలి. నేను తల్లిదండ్రులు కదా, నా మాట ఎక్కువ పాల్గొనడం లేదండి. నా కుమారుడు నువ్వైనా సరే బిడ్డ మంచి మాట చెప్పినప్పుడు నువ్వు వినాలంటే దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అట్టిగా ఉన్న ఈ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడండి? నిత్యము ఆశీర్వదాలే. అందుకని 7వ వచనం ఉంటుంది, యోహాను సువార్త 10:7, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఇండిని ఎడల మీకేది ఇష్టమో కోరుకోండి, ఈ రాత్రి మీకు అందరికి అనుగ్రహించబడును గాక, అందరికి అనుగ్రహించబడును గాక. ఇట్టి ప్రేమ మనందరిలో ఉండును గాక. ఈ ప్రేమే మార్పు లేని ప్రేమ, ఈ ప్రేమే శాశ్వతమైన ప్రేమ, ఈ ప్రేమే అగాపే ప్రేమ, ఈ ప్రేమే ప్రాణం పెట్టిన ప్రేమ, ఆ ప్రేమే మన నిత్య రాజ్యానికి వారసులు చేసే ప్రేమ, ఆ ప్రేమే ఈ భూమి మీద మనకి ఉన్నతమైన స్థితినిచ్చే ప్రేమ, ఆ ప్రేమే నజరేయుడైన యేసు క్రీస్తు కృప కలిగిన ప్రేమ. ఈ ప్రేమ మనందరికీ కుటుంబానికి నిత్యము ఉండను గాక, అన్నదమ్ములందరికీ ఉండను గాక. దేవుడిచ్చిన వాగ్దానం మీ జీవితం నెరవేర్చబడును గాక. మరి ప్రతి ఒక్కరము కూడా నేను నిజముగా దేవుని ప్రేమిస్తున్నానా అనేది ప్రశ్న వేసుకొని మనకు మనం తీర్మానం చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక, దీవించబడును గాక. మరి గారు ప్రార్థన చేస్తారు. అందరం ఒకసారి తీర్మానం చేసుకుందాం. స్తోత్రములు నాయన ప్రభువా, ఇంతవరకు తండ్రి 50 దాసుల ద్వారా మాతో మీరు మాట్లాడారు తండ్రి. ప్రేమని కలిగి ఉండమన్నారు. ప్రేమను కలిగి ఉన్నప్పుడు దోషములు కప్పబడతాయన్నావు తండ్రి. యేసయ్యా నీ పాదములకు స్తోత్రములు. నీ ప్రేమని కలిగి ఉన్నప్పుడు ప్రభువా భయం ఉండదన్నావు తండ్రి. నీ పాదములకు స్తోత్రములు నాయన. మీరు ప్రభువా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. అయా నీ పాదములకు స్తోత్రములు. ప్రేమలో బట్టి
బట్టి తండ్రి యేసయ్యా నీ పాదములకు స్తోత్రములు. నేను కలిగినటువంటి ఈ మనసును అయా మీరును కలిగి ఉండను ప్రభా. మీరు లోకమును ప్రేమించారు తండ్రి. లోకములో అంటే ప్రభా, లోకములో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు ప్రేమించి కనికరించి కృప చూపించారు తండ్రి. యేసయ్యా నీ పాదములకు స్తోత్రములు. అటువంటి ప్రేమను ప్రభా మేమందరమును కూడా కలిగింటకు సహాయం చేయండి. అటువంటి ప్రేమను కలిగిన ఆయన మీకు మాదిరికరమైన జీవితం కలిగి మేము జీవించబట్టుకు సహాయం చేయండి. యేసయ్యా నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు నాయన. విన్నటువంటి నాయన మీరు విత్తినటువంటి ప్రతి విత్తనము మాటను ప్రభా మా హృదయములలో భద్రపరచగలి తండ్రి. అయా వాక్యానుసారముగా తండ్రి మేము జీవించబట్టుకు సహాయం చేయండి. అయా నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు నాయన. అయా నీ ప్రియ బిడ్డలు ప్రభా అయా తమ్ముడు ఉదయ భాస్కర్ మీరు జ్ఞాపకం చేసుకోండి. తన భార్యను ప్రభా కృపాను బట్టి నీ పాదములకు స్తోత్రములు. వారి ఇరువురిని ప్రేమించిన బిడ్డ కుమార్తె బిందుని బట్టి నీ పాదములకు స్తోత్రములు నాయన. ఈ గృహ నిర్మాణములు తండ్రి వారు ప్రార్థించిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించారు నాయన. మీరు మాట్లాడుతున్నారు కదా ప్రభా. వారు యెహోవా తట్టు చూడగా వారి ముఖములు అన్నడును లజ్జింపకపోవును, వారి ముఖములకు వెలుగు కలుగును అన్నావు తండ్రి. అయా నీ బిడ్డలు ప్రభా నీ తట్టు చూచారు ప్రభా. వారి ముఖములు లజ్జపడకుండా ప్రభా వారినైనా వారిని వెలుగుతో మీరు నింపినందుకని పాదములకు స్తోత్రములు నాయన. ఎవరి మనసు నీ మీద ఆనుకులను వారిని పూర్ణ శాంతి గల వానిగా చేస్తారన్నావు తండ్రి. ఈ గృహ నిర్మాణముల ప్రభా మధ్యలో ఎన్నో ఆటంకములు అవరోధములు వచ్చినప్పటికీ ప్రభా నీ మీద ఆనుకున్నారు కాబట్టి తండ్రి అయా నీ నాయన ప్రభా పూర్ణ శాంతితో నాయన అయా యేసయ్యా నీ గృహ ప్రవేశమును నాయన మీరు జరిపిస్తున్నది కానీ పాదములకు స్తోత్రములు నాయన. అయా జరగబోయే కార్యక్రమములన్నింటిలో మీరు నడిపించండి ప్రభా. అయా ఇంకా ఎవరైతే రావాల్సిన బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ రక్త సంబంధాలు కానీ ప్రభా రేపటి దినములు వారు వచ్చుచున్న వారి ప్రయాణముల్లో మీరు నడిపించండి. రేపు జరగబోయే విందు కార్యక్రమాల్లో మీరు నడిపించండి ప్రభా. సమస్త కార్యక్రమాలు అన్నింటిలో కూడా ప్రభా మీ సన్నిధి మీ కాపుదల ఉంచి నడిపించమని మా నాథుడు మా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారి నామమును అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, సన్నిధి సహవాసము నిత్యము మనందరికి తోడుగా ఉండి నడిపించబడునుగాక. హల్లెలూయా. ఈ గృహ నివాస అన్నదమ్ములందరికీ కూడా ఆయన రెక్కల చాటును మరుగుపరిచి నూతనమైన గృహాలతో సిరి సంపదలతో అభివృద్ధి పరచబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. యెహోషువా నేను మోషేకి తోడు ఉన్నట్లుగా మీ కుటుంబాలకు నేను తోడుగా ఉండి ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అటు రీతిగా నీ స్థలమందు దేవుడు వాగ్దానం నెరవేర్చబడును గాక. వచ్చిన బంధుమిత్రులందరూ ఆశీర్వదించబడును గాక. ప్రతి సమస్య నుంచి విడిపించబడును గాక. ఆమేన్.